మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. खतरनाक कॉमेडी शो हे आनंद बाष्पाल मुनिगे ఒక్కొక్క పంటితో నవ్వ కలకండ మూసుకుంటూ నడిచా ఒక చీమై Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Mana Zabardast episode ni start cheyalante em cheyali mana Zabardast judges ni invite cheyali. Please welcome the gorgeous Khushbu garu and Shivaji garu. All right, so mana Zabardast team leaders ma stambalu comedy entertainment ivdaniki ready ga unnaru, so let's welcome them. Kodi kura chillugari kore vadinchukove okkasari kodi kude apu chesta ni pakkaloki duri. ఇప్పుడు పందెం అమౌంట్ చెప్పండి. ఇటా మేము ఎంతకైనా తెగిద్దాం అనుకుంటున్నాం. ఈ రోజు వెనకడిగేసే ప్రసక్తి లేదు. యాదవ సోది. అయ్య బాబోయ్ 5,000 వేస్తున్నాను. 5,000 అంటే మొన్న వాళ్ళు డ్రా చేసాం కదండి, ఆ తర్వాత ఏదో దెబ్బ తిన్నామని కొద్దిగా ఎక్కింది, అందుకని మేము. సో 15,000 మీ వైపు నుంచి. 15,000. సో ఇటువైపు నుంచి 15, ఇటువైపు నుంచి 15, మొత్తానికి 30,000 పందెం అమౌంట్. మన ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్ కి బోత్ సైడ్స్ వేసారు. సో ఆల్ ది బెస్ట్, మే ద బెస్ట్ టీమ్ విన్. సరదా శుక్రవారంలో ఇప్పుడు లవర్స్ డే రోజు లవర్ ఉంటే చాలా హ్యాపీ, లవర్ లేని వాళ్ళకి ఫుల్ బీపీ అంటూ ఫ్రస్ట్రేషన్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. రోజు మీద పడి అంతగాడి ఎలుగుబంట్ల మీద పడిపోకు. నేను అందంగా ఉంటా, ఆ విషయం నాకు తెలుసు, 2 రాష్ట్రాలకి తెలుసు. ఉమ్మేండి మీరు కూడా, ఎందుకు ఊరుకోవడం? ఎందుకులే అంతమంది ఉమ్మిన తర్వాత. నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైని చూడు. దెబ్బకు మర్చిపోయానండి. ఎందుకంత చిరాకు పడతారో, అంత కోపం ఎందుకు? కాస్త నవ్వచ్చు కదా. మనం కాదే నవ్వుకోవాల్సిందే, మనం చూసి జడ్జిలు నవ్వుకోవాలి, జనాలు నవ్వుకోవాలి. ఈవిడ సంగతి వదిలేలే. నవ్వమంటే తెలుగులోనా హిందీలోనా అని అడుగుతుంటది ఆవిడ. మనం నవ్వుకుంటే ఎలా ఉంటది తెలుసా? చూసి వాళ్ళు బిల్డప్ అనుకుంటారు, అదే వాళ్ళని నవ్వించేవనుకో కీప్ ఇట్ అప్ అంటారు అనమాట. అలా ఉండాలి. అది వెరీ గుడ్. అవునండి, మగవాళ్ళ నవ్వు గొప్పదా, ఆడవాళ్ళ నవ్వు గొప్పదా? అందులో డౌటే ఉంది. మగవాళ్ళ నవ్వే గొప్పది. ఎందుకంటే నవ్వు 4 విధాలు మేల్ అంటారు కానీ ఫీమేల్ అని ఎవరు అనరండి. ఏం చెప్పేవరా? మరెందుకో పెళ్లి చూపులో నేను నవ్వితే చూసి అబ్బా ఎంత బాగున్నావు అని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్లి చూపులు చీకట్లో జరిగాయి, తప్పు జరిగిపోయింది, ఏం చేస్తాం? ఆ తప్పుకి ఇప్పుడు లెంపలు వేసుకుని రోజు గుడికెళ్ళి గుంజీలు తీస్తున్నాను. సరే నాకు టైం అయింది, వెళ్తానుండు. గుంజీలు తీయడానికా? ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, వెళ్తానని. ఈ రోజు ఏంటో తెలీదా మీకు? నీ పుట్టినరోజా? కాదు. మన పెళ్లి రోజా? కాదు. మరి ఏంటి? ఈ రోజు ఏంటో తెలీదా? ఏమంటో
చెప్పి తగలడు ఏంటి? ఈ రోజు లవర్స్ డే, ప్రేమికుల పండగ. మనం పండగ చేసుకోవాలి. ప్రేమికులు పండగ చేసుకోవడానికి నేను ప్రేమికుని కాదు, శ్రామికుడు అంటే భర్తనన్నమాట. లవ్వర్స్ ప్రేమించుకుంటే బాగుంటది కానీ పెళ్లి అయి 25 ఏళ్ళు అయిన వాళ్ళు కాదు. నాకు అదంతా అనవసరం. ఈ రోజు ప్రేమికుల పండగ చేసుకోవాలి. ఏంటో మాట్లాడతాను సార్లు ప్రేమికుల పండగ అంటావు. దీనికోసం టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. తొక్కలో ప్రేమికుల పండగ. చక్కర్లు కొడుతున్నా కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. బావా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే తీయనైంది ఏంటి? ఇంకేంటి నీ మాట? చంటి ప్లీజ్. మరి వెచ్చనైంది ఇంకేంటి నీ కౌగిలి? ఇంతకంటే నువ్వు ఎక్స్ట్రా మాట్లాడకు. ఎందుకు? నీ మాటల్లో ఉన్న తీయదనం చూసి నాకు షుగర్ వచ్చేటట్టుందిరా. మనిద్దరం అంటే భార్యాభర్తలు వాళ్ళ ప్రేమికులు డబ్బులు ఇచ్చి మ్యూజిక్ వేయించుకున్నాడు మధ్యలో. అంత సీన్ లేదు. మేము ప్రేమికులం కాదు. భార్యాభర్తలం. 10 ఏళ్ళు అయింది. గురుగారు 10 ఏళ్ళైనా అంత చక్కగా ఎలా మేనేజ్ చేస్తున్నారండి? అది అలా సిగ్గుపడకండి సార్, నాకు అర్థం అవట్లేదు. చెప్పండి సార్. ప్రేమే ఉండదు. అయ్య బాబోయ్, కొట్టుకుంటున్నారు. చూడండి అన్నయ్య గారు, ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి. ఈ రోజు ఏంటో తెలీదా? నేనేదో మీ పేమెంట్ మర్చిపోయినట్టు అంత షాక్ ఇచ్చారేంటండి? లవర్స్ డే కదా మర్చిపోయింది నేను. లవర్స్ డే మర్చిపోతావా? ఏం మగాడివిరా నువ్వు? లవర్స్ డే మర్చిపోయావనే విషయం ఒక మగాడిగా నాతో చెప్తున్నావు నువ్వు. సిగ్గు శరం లేదురా నీకు? సిగ్గు శరం అస్సలు లేదు. చెప్పండి. సిగ్గుశరం లేదని అందరూ తెలిసిపోయింది. ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా, విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు. వాడు కూడా నమ్మట్లేదు. నువ్వు మగాడే నీకెందుకు రాను? అలా కాదు గురుగారు, ఏంటి ఇది ఏమన్నా ఉగాది పండగ లేకపోతే సంక్రాంతి పండగ చేసుకోమంటానని. చేసుకోలేవా నువ్వు? పండగ చేసుకోలేవా? ఏం మగాడివిరా నువ్వు? నాకు అర్థం కాదు. నువ్వు అసలు మగాడివేనా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? అసలు సిగ్గు శరం లేదని ఆఖరి జడ్జిలు కూడా చెప్పిన తర్వాత ఇంకా నువ్వు బతుకున్నావంటే ఈ విషయం తెలిసిన తర్వాత శివాజీ గారి అసిస్టెంట్ లేడు, ఆయన బ్యాగ్ పక్కన పెట్టి దగ్గరకు వచ్చి థూ అని ఉమ్మి వెళ్ళి మళ్ళీ బ్యాగ్ తీసుకొని మేఘపేస్తాడు. సరే, ఇప్పుడు పండగ చేసుకుని సావాలి అంతే కదా? అంతే. ప్రేమికులు పండగ ఏం చేసుకోవాలి చెప్పు? నాకు ప్రపోజ్ చేయండి. అదిరిపోయింది. ఎక్కడి నుంచి రావాలి? హాట్ లోంచి రావాలి. ఏం మగాడిరా నువ్వు? ఒక పెళ్ళాము మొగుడిని పట్టుకొని ఏమండి నాకు ప్రపోజ్ చేయండి అని అడిగితే నేనైతే ఎన్నిసార్లు చేశానో తెలుసా? ఎలా చేశానో తెలుసా? పని చేసుకో. ముష్టేస్తున్నావు దానికి? సిగ్గుశరం లేదు నీకు? ప్రపోజల్ ఎలా చేయాలి? కత్తి పెట్టి గీకి రక్తంతో రాయాలి లవ్ లెటర్. రక్తంతో? నేనైతే ఏం చేశాను తెలుసా? నా రక్తం సరిపోక మా ఫ్యామిలీతో రక్తం కూడా కలిపి మొత్తం తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇస్తే అది చూసి ఘాటు పిలిచి తడేలని పడిపోయింది. దాన్ని ప్రేమ అంటారండి, ఉన్మాదం అంటారండి. అనుకున్నారు లేవా? నీకు వచ్చే నష్టమే లేదు. ప్రపోజ్ చేయమని చేయవా? అయ్యో, ఇంత మంచి ఆయన్ని ఎలా తీసేయాలనిపించింది వాళ్ళకి? నేనది అడిగానమ్మా, ఒక్క మగాడు చెప్పి చావట్లేదు. అలా కాదు. ఇంత పెద్ద కట్ట అన్నయ్య గారు రక్తంతో రాయలా? మరి కొయ్యాలి కదా, బ్లడ్ రావాలి కదా. బాగుండదే మరి. ఏం బాగుంటది? నీ పేరేంటమ్మా? అబ్బే సరిపోలేదు. పెద్ద పేరు చెప్పు. వీర వెంకట నాగ అంతే రాజ్యం. పట్టుకున్నానా? చాలు, కొండ చెలువుల మీద పడిపోక అని లోపలికి వెళ్ళి పని చేసుకో. తగలడు. లోపలికి వెళ్ళాలా? పండగ అయిపోయిందా అన్నయ్య గారు? ఎక్కడైపోయింది? పండగ అంటే ఏంటి? పొద్దున సూర్యుడితో మొదలవుతుంది, చంద్రుడితో ఎండ్ అవుతుంది, దాన్ని పండగ అంటారు. ఆయన ఏ మగాడిరాను నాకు అర్థం కాదు. సిగ్గుశరం లేదు నీకు? అలా కాదు సార్, నన్ను కూడా మాట్లాడినివ్వండి సార్. అప్పుడప్పుడు
సూర్యుడు వచ్చిందని వెళ్ళిపోయేదాకా ఎలా గడుపుతా కూర్చుంటే ఉద్యోగం సద్యోగం ఏం లేదండి మీకు? ఉంది, ఎందుకు లేదు? మామిడి చూసుకోవడం ఉద్యోగం. అయ్యో ఇంత మంచి ఆయన్ని ఎలా తీసేయాలనిపించిందో వాళ్ళకి. నేనదే అడిగానమ్మా, ఒక్క మగడు చెప్పి చెప్పట్లేదు. ప్రేమికుల పండుగ అయిపోయింది కదా. పండగ ఎక్కడ అయిపోయింది? పొద్దున్న నుంచి రాత్రి వరకు జరుపుకోవాలని అన్నయ్య గారు చెప్పారు కదా. చెప్పేవాళ్ళు ఎన్నన్నా చెప్తూ ఉంటారు. హలో, పండగ అంటే ఎంతసేపు మన ఇద్దరమే ముప్పొద్దుల పందుల మెక్కడం కాదు, ప్రేమికుల్ని పిలిచి భోజనాలు పెట్టాలి. అంటే ఏంటి, ఎవరో ముత్తైదుని పిలిచి పెడతావా నువ్వు? ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ని గురుగారు ఏమిటి? చూడండి సార్ ఎలా మోసం చేసిందో. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని పిలిచి భోజనాలు పెడుతుందంట. తప్పే ఉందండి. ఏది ఏమైనా సరే ఇంకోటి ఎవరో మా ఇంటికి వచ్చి తినడానికి నేను ఒప్పుకోను. ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే ఒక మగాడిగా నిలబడడానికి సిగ్గుచారం లేదా నీకు? ఏం బతుకురైంది నాకు అర్థం కాదు. ఒక పిల్ల కోరికడికి తీర్చలేవు, రక్తంతో ఐలేవు చెప్పలేవు, ఎందుకురా నువ్వు ఇంకా బతికి? చచ్చిపోయి ఎక్కడికైనా పోయి. పిలిచి భోజనం పెడదాం, ఒప్పుకుంటారా లేదా? హలో, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్రేమికుల పండుగ రోజు వచ్చారు కాబట్టి మీ అందరి కోసం నేనే ఈ రోజు కష్టపడి వండి తీసుకొస్తాను. ప్రేమికుల రోజు కూడా నిన్ను కష్టపెట్టడానికి నేనేమన్నా ముగ్గురు అనుకున్నానా? ప్రేమికున్నామా? ఐఎమ్ ఆల్సో నీకోసం మేమే బయటికి వెళ్ళి కొని తీసుకొస్తా. నేను వెళ్తా. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నలుగురిని ఒకేసారి నేను పంపిస్తా. 12 అయిపోయింది, ప్రేమికుల రోజు దాటిపోయింది, పండగ అయిపోయింది, ఇక్కడ నుంచి జాతరే. ఆ జాతర నేను చూపిస్తాను. ఎలాగా జాతరంట? అంటే పండగ కన్నా మమ్మల్ని కుర్తే కొట్టావు గాని ఓ నువ్వు కొట్టకు. అదేంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? 12 అయిపోయింది కదా. 12 అయితే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా. పొరపాటు నువ్వు ఆ లైన్ వచ్చేస్తే అదే మీ ఇద్దరు భార్య భర్తలు అని చెప్పారు కదరా. మేము ఇద్దరం భార్య భర్తలు అని చెప్పలేదు. నేను భర్తని, ఆవిడ భార్య. అయ్యో ఇంత మంచి ఆయన్ని ఎలా పంపించేయాలనిపించింది వాళ్ళకి? మరి ఇలాంటి చేస్తేనే పంపిస్తుంటారంటే ఆగరా, నువ్వు అక్కడే వస్తున్నారే. సో జడ్జెస్, ఈ స్కిట్ మీద మీకు కలిగే అభిప్రాయం ఏంటి? శివాజీ గారు. రాఘవ చాలా బాగుంది, అందరు బాగా చేశారు, సూపర్ గా ఉంది. వండర్ఫుల్ రాఘవ, థ్యాంక్ యూ. వాలంటైన్స్ డే స్పెషల్ నిజంగానే వెరీ వెరీ ఎంటర్టైనింగ్ చంటి గారు. మీరు అండ్ అందరూ మీ పర్ఫార్మెన్స్ అంత బ్యూటిఫుల్, మోహన అంత బ్యూటిఫుల్ గా చేశారు మీరు. అండ్ ఓవరాల్ కంప్లీట్ ప్యాకేజ్ ఉంది కదా రాఘవ రాకెట్ గారు, వెరీ నైస్. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి? ఖుష్బు గారు, ఈసారి మీ దగ్గర స్టార్ట్ చేద్దాము. సో రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 20 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఈ స్కిట్ లో పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే అంటూ ఓ ఇమాజినేషన్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నేను ఒక రైటర్ అండి. మనుషులు చూడగానే చాలు కవితలు నోట్లోంచి అలా వస్తూనే ఉంటాయి. మేడం చూడు చెప్తున్నా మంచి కవిత. పసిపిల్లలు ఉండాల్సింది అమ్మబడి, వాళ్ళు పెద్దయ్యకి వెళ్లాల్సింది బడి, ప్రతి ఒక్కరు వెళ్లాల్సింది ఖుష్బు గుడి. అబ్బా, రామ్ ప్రసాద్ చేస్తున్నాడు చేతపడి. నేను రైటర్ సార్, ఏదైనా రాయగలను సార్. మా ఇంటికి వచ్చి ఒకటి రాయాలి. నువ్వు ఏం రాయాలి సార్? శివాజీ నిలయం అని రాయి. ఇంతకీ నేను ఎవరో అర్థమైందా నీకు? ఆటో డ్రైవర్. అదేంటి? ఇలాంటి కొటేషన్స్ ఆటో వెనకాల కదా రాస్తారు. లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ రా. వీడు కారు గుద్దాడు సార్. ఏదంటే ఎస్ఐ గారి ఫ్యాన్ అంటున్నాడు. నా ఫ్యాన్ అన్న తర్వాత వదిలేయాలి కదా. అది కాదు సార్, వాడు గుద్దింది. వదిలేరా, నా ఫ్యాన్ అని చెప్పి తప్పారా నువ్వు? వాడు గుద్దింది మీ కారే సార్. ఫ్యాన్ కదా సార్, వదిలేండి సార్. ముందు చెప్పాలి కదా మేడం. వీడు ముందుగా వినాలి కదా.
నమస్తే సార్. ఎవరు నువ్వు? నేను రైటర్ని సార్. మా స్టేషన్ లో ఆల్రెడీ రైటర్ ఉన్నాడు, అవసరం లేదు. నేను స్టోరీలు రాస్తాను సార్, కవితలు చాలా చాలా చేస్తుంటాను సార్. కవితలు కూడా వచ్చా? నన్ను చూసి ఒక మంచి కవిత రాయి. సార్ మిమ్మల్ని చూస్తుంటే సార్ ఒక కవిత వచ్చేసింది సార్. చెప్పు చెప్పు. శారీకి చేస్తారు జిగ్ జాగ్, ఫ్లైట్ లో చేస్తారు హైజాగ్, మీరు దొరికింది వైజాగ్. నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఇంక నా మీద రాయకు. ఇంకొకటి వచ్చేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఒకే ఒకటి సార్. టాలెంట్ ని తొక్కకూడదు. కమాన్. మీ స్టేషన్ లో ఉంది రేడియో, అది బయటకు వస్తుంది ఆడియో. బట్టర్ లేకుండా దొరికింది మీ వీడియో, బట్టర్ లేకుండా దొరికింది మీ వీడియో. సూపర్ గా రాసేవయ్యా, మంచి ఫ్యూచర్ ఉంది. చిన్న ప్రాబ్లం ఉండి వచ్చేసింది సార్. నేను ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను ఒక కథ రాస్తున్నాను సార్. ఆ కథలో పాత్రలన్నీ బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి, నన్ను కొడుతున్నాయి, నాకు వార్నింగ్ ఇస్తున్నాయి సార్. మరి నాకెంత చెప్తున్నావు? ఆ కథలో మీకు చాలా పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాశాను సార్. ఆ విషయం చెప్తాను మీ దగ్గరికి వచ్చాను సార్. నిన్న మీ కార్ యాక్సిడెంట్ అయింది కదా? అవునవును. అది నిన్న రాశాను సార్. చూడండి సార్, డేట్ వేసి. నిన్నే రాసావా? అయినా జరిగింది సార్. అబ్బా, ఇలా చాలా చాలా విషయాలు ఉన్నాయి సార్. అవునా? అవన్నీ ఇక్కడ మాట్లాడుకుంటే అందరూ తెలిసిపోద్ది. ఇంట్లో మాట్లాడుకుందాం. మా ఇంట్లో రండి సార్. మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఎవరన్నా అడిగితే సార్ నైట్ రౌండ్స్కి వెళ్ళారని చెప్పు. ఇంతకీ నువ్వు ఈ రైటర్ అంటున్నావు కదా, ఇంత ముందు ఏమన్నా రాసావా? మొన్న ఒక బుక్ రాశాను సార్. ఏంటది? ₹1,00,00,000 సంపాదించడం ఎలాగో బుక్ రాశాను సార్. మరి పబ్లిష్ చేసావా? డబ్బులేక ఆపేశాను సార్. మరి నాకన్నా నేను పబ్లిష్ చేస్తా. మొన్న సిగరెట్ డబ్బులేక ₹100 అమ్మేశాను సార్. ఏంటి, ఏం రాసావు కథ? నెక్స్ట్ ఏంటి సార్? ఇలాగా రైటర్ ఇంటికి ఎస్ఐ వచ్చాడు సార్. సడన్ గా ఇంటి బయట నుంచి వెళ్తున్న ఒక కార్ ఆగింది. కార్ రిపేర్ వచ్చి అందులోంచి ఒక అమ్మాయి వచ్చి, సార్ నాకు కొంచెం షెల్టర్ ఇస్తారా, నైట్ ఇక్కడే ఉంటాను అని అనగానే వెంటనే ఎస్ఐ పర్లేదు మనం ఇక్కడే ఉన్నాడు. అలా రాశాను సార్. అలా రాసావా? నిజంగానే యువత వస్తుందంటావా? ఎవరైనా ఉన్నారా? యువతే. యువతే? ఈ యువత అన్నావు, కోతిలా ఉంది, కోతిలా ఉంది. ఇప్పుడు ఏం రాసావు చెప్పు. ఇక్కడ ఆ అమ్మాయి ఎస్ఐ వైపు అదోలాగా ఓరగా చూస్తుంది. ఆ ఎస్ఐ కూడా అదోలా చూస్తున్నాడు. ఈ లోపల అమ్మాయి వాష్రూమ్ కి వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం వాష్రూమ్ కి వెళ్ళాలి. వెళ్ళండి. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిందా? ఎస్ఐ వైపు అదోలా చూస్తుంది. ఇద్దరు దగ్గర అవడానికి చూసుకుంటున్నారు. కనుసైకిల్తో అమ్మాయి దగ్గర పిలిచింది. పిలిచి ఎస్ఐ గారిని అలా చూస్తూ, ఓ 10,000 ఉంటే ఇస్తావా? 10,000 ఇస్తాను. దీనికి 10,000 ఎందుకు? అంటే కార్ రిపేర్ కోసం రాశాను సార్. 10,000 ఇచ్చేయండి సార్. ఇదిగోనమ్మా 10,000. ఆ 10,000 తీసుకున్న తర్వాత ప్రేమగా అమ్మాయి ఎస్ఐ చూస్తుంది. అలా పక్కకి లాక్కెళ్ళి ఒక్కసారి కళ్ళలో కళ్ళు పెట్టి, ఇంకో 1000 ఉంటే ఇస్తావా, ఇంకో 1000 ఉంటే ఇస్తావా, ఇంకో 1000 ఉంటే ఇస్తావా? ఇప్పుడేగా 10,000 తీసుకుని మళ్ళీ 1000 ఏంటి? డ్రెస్ కొనుక్కోవడానికి సార్. ఇదిగో 1000. ఇంతలో అమ్మాయిని తీసుకుని గదిలోకి వెళ్ళిపోతున్న ఎస్ఐకి ఏమండి ఏమండి అని కేకలు రెండు. ఏమో సార్, మీ ఆవిడ వస్తున్నాడు వచ్చిన ఎంట్రీ రాశాను. ఎందుకు రాశారా నువ్వు? ఏం చేయాలి తెలియక వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. ఏం చేయమంటారు అడిగారు అమ్మాయి. ఇప్పుడు నేను ఏం చేయమంటావు? 10,000 ఇవ్వండి. 10,000 ఎందుకు? అంటే అమ్మాయి ఏం చేస్తారు? 10,000 రాశాను సార్. నేను ఏమనంటే అమ్మాయి మళ్ళీ మీ ఆవిడ చెప్పేస్తా కాబట్టి అడగండి. అన్ని చెప్పేస్తాను. మా ఆవిడ అన్ని చెప్పేస్తాను. ఇదిగో 10,000 దాకో. నువ్వు దాకో. అందులో ఎవరు దాకుంటాడు రాసావు? నువ్వు దాకుండా రాశాను సార్. మరి ఆ మాత్రం 10,000 పక్కింది. నేనే దాకుంది కదా. ఇప్పుడు అర్జెంట్ గా నాతో పాటు ఇది కూడా దాకుంటుందని రాసే. మంచ కింద దాకోవాలంతేనా? ఇంతలో ఎస్ఐ ఆవిడ ఇంటికి వచ్చింది. చెప్పండి అమ్మా. నేను స్టేషన్ కి వెళ్ళాను, ఎస్ఐ గారు ఇలా వచ్చారని అన్నారు. అవునమ్మా వచ్చారు, పని చూస్తున్నారు, ఏదో పని మీద బయటికి వెళ్ళారు. నేను ఎస్ఐ గారి భార్యనండి, ఒకవేళ వస్తే చెప్పండి. ఎస్ఐ గారి భార్య? అవునండి. ఏరా నేను బయటకు వస్తానని రాసావా? ఇక్కడ పడుకోనా? ఇంతలో బయటకు వచ్చారు మీరు. ఈసారి ఇంకా లాభం లేదని ఇద్దరు ప్రేమగా చూసుకొని గదిలోకి వెళ్ళడానికి వెళ్తారు. బ్రేక్. ఇంటర్వెల్ పడాలి కదా. ఒరే 10 నిమిషాలు అయితే నేనే బ్రేక్ ఇద్దాను కదరా. నాకు రాయాలంటే 2 పెగ్గులేసి 3 రావాలి సార్. నీ 3 కోసం నా 3 చెడు. థ్యాంక్ యూ సార్. రాయ్. ఇప్పుడు మందేసాగా సార్, చిన్న నిద్ర వస్తుంది సార్. ఒరే అన్నయ్య, ఈ తమ్ముడు నిద్ర లేపి ఎందిరా పడుకుంటానంటున్నావు. రాయిరా అన్నయ్య. సరే రాస్తాను. రాయ్. దీంతో అమ్మాయికి మళ్ళీ ఓరగా అతని వైపు చూసింది. కార్ టైర్ దగ్గరికి వెళ్ళి వాసన చూస్తున్నాడు. అలా కాలు పైకెత్తి గోక్కుంటున్నాడు. ఇంతలో ఇద్దరు కలిసి కౌగుల్లో మూలిగిపోతాను టైంకి కాలు దించాడు.
ఈ లోపల ఇద్దరు గదిలోకి వెళ్దాం టైంకి ఆ యువత వాళ్ళ ఆయన వచ్చాడు. ఏవే ఎంత తెగించేవే, ఎవడే వీడు? ఇంతలో ఏం చేయాలో తెలియక ఆ యువత భయపడుతుంది. ఈ రాత్రి సమయంలో ఇంట్లో ఏం చేస్తున్నావు? టెన్షన్ పడుతుంది. ఏం చెప్పాలి తెలియక వాడు మా అన్నయ్య అండి, వాడు మా అన్నయ్య. ఏమండి? మా అన్నయ్య అండి. ఎంతకు తెగించారా? ఇంకా వాడికి నమ్మకం కుదరలేదు. నిజంగా అన్నయ్య నువ్వు అన్నయ్యవా? నేను అన్నయ్యరా? తనకన్నయ్యవా? అన్నయ్యనే. నాకు నమ్మకం కుదరట్లేదు అన్నాడు. నాకు నమ్మకం లేదే. వెంటనే ఆ పక్కన రాఖీ తీసి అన్నయ్య కట్టింది. మీకు నమ్మకం కుదరాలంటే రాఖీ కడుతున్నాను. రాఖీ కట్టిన చెల్లి అన్నయ్య వైపు ప్రేమగా చూసి ఓ 10,000 ఇవ్వనియా 10,000 ఇవ్వనియా 10,000 ఇవ్వనియా. ఇదిగోనమ్మా సాయంత్రం ఇంటికి వచ్చే వస్తాను బా, నువ్వు వండుకో. ఏంద్రా ఇది నా లవ్ స్టోరీ అని లవ్ స్టోరీ రాసు. లవ్ స్టోరీయా ఇప్పుడు దాకా జరిగింది? కంగారు పడదు సార్, మంచిగా రాసిన కథలో ఇక్కడ చూడండి మిగతా పారాగ్రాఫ్ ఉంది, ఇక్కడ మళ్ళీ ట్విస్ట్. ఏంటి? ఈసారి ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారు అనుకుంటూ నలుగురు వెంట పడుతున్నారు. ఆ అమ్మాయి కాపాడండి కాపాడండి అనుకుంటే మీ ఎదురుగా వస్తుంది. ఇప్పుడు దానికంటే ఇదే బాగుంది చెప్పు. వచ్చిన ఇద్దరు ఒకరు వాళ్ళు చూసుకుంటున్నారు. బా మళ్ళీ బ్రేక్ కావాలి నాకు ఇక్కడ. ఒకసారి అది ఇలాగే పెన్న పుస్తకం నేను రాసుకుంటాను, నువ్వు పడుకో. ఇప్పుడు గదిలోకి తీసుకెళ్లి గడబెడతాడు. తర్వాత నువ్వు చూస్తా పెట్టుకో. నేను రాసింది ఏంటి? ఆ ఎస్ఐ భార్య వచ్చింది మళ్ళీ ఏమండి అనుకోండి. ఎస్ఐ గారు ఇలా వచ్చారంట. లోపలమ్మా ఇల్లు లోపల ఏం చేస్తున్నారు? ఇల్లు చూడు నువ్వే. అయిపోయింది. లోపలికి చూడమ్మా. ఏమండి ఏం చేస్తున్నారండి ఇక్కడ? ఆ అమ్మాయి ఎవరండి అసలు? చాలా కేసు పని మీద వస్తే ఏం కేసు పని మీద వస్తున్నారండి? ప్రేమికులు రోజాన అందరూ జంటలు కాదమ్మా, ఒక నలుగురు ఎంట పడుతున్నారు అమ్మాయిని. ఎంట పడుతుంటే మీరేం చేస్తున్నారు? కాపాడుతున్నారు. ఆడేం కాపాడతాడు తల్లి, నిన్ను ఇంకా దోసుకుంటాడే అమ్మ తల్లి. మీకోసమేమో నేను ఇంట్లో రెడీ అయి కూర్చున్నానా? మీరేమి ఇలాంటి పనులు చేస్తారా? నడను, మీరు ఇంటికి నడని చెప్తాను. తీసుకొస్తాను మనం, వెళ్ళిపో అమ్మా. ఎలా చేశాడో చూడండి. అందుకనే సార్ రైటర్ రాసింది మీరు వినాలి. మా ఆవిడ ఎందుకు రాసావు? మళ్ళీ క్యారెక్టర్ ఉంది సార్, అన్నీ చేయమంటారు. మీరు అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నట్టు వీడియోలు వచ్చేసారు స్టేషన్. వీడియోలు ఎలాగొచ్చాయి? మనమే పంపించాం. ఎంత ఎలా చేసావు? 1 month బ్యాక్ మా అన్నీ వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే నువ్వేమో లంచం అడి అని ఇబ్బంది పెడతావా? ఒక నిజాయితీ పోలీస్ అయ్యండి లంచం సిగ్గులేదురా నీకు? బయట ఎంతమంది నిజాయితీ ఉద్యోగం చేస్తున్నారు? దాని తర్వాత తెలిసిందిరా నువ్వు దొంగ పోలీస్ అని. అసలు నిజంగా పోలీస్ కూడా కాదు. అవునా? ఇవన్నీ డూప్లికేట్ సర్టిఫికేట్ కదా నీవన్నీ. అవును. ఇలాంటి నేను వదలకూడదు. శివాజీ ఏం చేయమంటారండి? పదరా నేను వేసేస్తా. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ కథ మీకు? శివాజీ గారు. దర్బాబు సార్ సూపర్ అయ్యా, అదిరిపోయింది, బ్రహ్మాండంగా చేస్తున్నావు. రామ్ ప్రసాద్ వండర్ఫుల్, సూపర్. ఖుష్బు మ్యామ్. ఆటో రామ్ ప్రసాద్ గారు వాట్ బ్రిలియంట్ స్క్రిప్ట్ అండి. నిజంగానే ఆ టైమింగ్ అన్ని బాగుంది, అందరూ బాగా చేశారు. వెరీ నైస్ అందరూ. థ్యాంక్ యూ. టైం ఫర్ స్కోర్స్ నౌ. శివాజీ గారు. So judges, Auto Ram Prasad and team keep 20 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు కుటుంబం అన్నగారి కుటుంబం అంటూ ఓ ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు along with తాగ్బోతు రమేష్ and team. So let's welcome them. ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దులే విల్లేని వాడు ఆవేశం ఉన్నవాడు ఎవర్రా మీరంతా? మేము 10కి 25కి మటలు చేసేవాళ్ళు సార్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మేము ఏమిట్రా నేను ఎటు వెళ్తే అటే వస్తున్నారు? నువ్వే కదా అన్నయ్య స్కిట్ లో నిన్ను ఫాలో అవ్వమని చెప్పావు. నన్ను ఫాలో అవ్వండి అంటే బాగా చెయ్యమని రా అర్థం, అంతేగాని నేను ఎటు వెళ్తే అటు రమ్మని కాదు. అర్థమైందా? అర్థమైంది. తమ్ముళ్ళు మీరందరూ ఇక్కడ నుండి ఒక నిమిషం. శివాజీ గారు ఈ రోజు మేము రెట్రో స్కిట్ చేయబోతాం. ఖుష్బు గారు ఈ రోజు మేము రెట్రో స్కిట్ చేయబోతున్నాం. అన్నయ్య ఎందుకన్నయ్య 2 సార్లు చెప్తున్నావు రెట్రో అని? మన ముఖాలు చూస్తే మెట్రోలో పర్సలు దొబ్బేసే వల్ల ఉన్నావురా. ఇది పాయింట్. అందుకే వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసం రెట్రో అంటే ఎవరు నమ్మర్రా తమ్ముడు. ఎందుకు నమ్మరా అన్నయ్య? ఏది ఒక్కసారి రెట్రో వాయిస్ కరెక్ట్ గా చెయ్యి అన్నయ్య. అబ్బా నువ్వు చెయ్యి అన్నయ్య. అబ్బయ్య క్లారిటీ ఇవ్వడమే మంచిదైంది.
క్లారిటీ ఇవ్వకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి తలలో బాదుకునేవారు రా తమ్ముడు. అన్నయ్య మన నలుగురికి రెట్లో బట్టలు దొరికాయి. అవును. వీడికి ఎందుకు అన్నయ్య బట్టలు దొరకలేదా? దొరకలేదు, పట్టలేదు. అదే పంచు ఆ అమ్మాయి వేసేసింది. నమస్కారం సార్. మా నలుగురు పేర్లు కలిపి తలంబ్రాలు సార్. అన్నయ్య ఇడి పేరేం పేరు? అన్నయ్య ఇంకా నాకు పేరు పెట్టలేదు. పెడతారు. అన్నయ్య ఒకసారి ఇటు రండి. ఏమైంది తమ్ముడు? ఈ రోజు మనం ఎలాగైనా సరే ఇంట్లోకి ఎలకల ముందు తీసుకురావాలన్న. ఎలకల ముందా? ఎందుకు తమ్ముడు? నిన్ననే కదన్నా ఒక బియ్యం బస్తా ఇంట్లో తీసుకొచ్చావు. అవును. అప్పుడే ఎలకలు తినేసి అన్నయ్య. తమ్ముడు ఆ బియ్యం బస్తా ఖాళీ అవడానికి ఎలకల కారణం కాదు తమ్ముడు. మరి ఎవరి కారణం అన్నయ్య? నా వెనకాలే ఉన్న పందికొక్కు తమ్ముడు. నాకు ఒక సందేహం తమ్ముడు. ఏంటన్నయ్య? విచిత్రం అంటే ఏమిటి తమ్ముడు? హీరోయిన్ అవ్వాల్సిన వాళ్ళు కోసలు అమ్ముకుంటున్నారు. అవును. కోసలు అమ్ముకునే వాళ్ళు జబర్దస్త్ యాంకర్ అయ్యారు. అదే విచిత్రం అన్నయ్య. పెద్దన్నయ్య వస్తున్నాడు. ఎక్కడన్నయ్య? పెద్దన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. ఏమిటిది? ఇది దువ్వెన. అరే భలే ముచ్చటగా ఉన్నది, నాకు ఇవ్వన్నయ్యా. అయ్యో వాడికి ఏమున్నదని దూకుంటాడే. ఎప్పుడు ఈ ఇంట్లో మగవాసనేనా? ఆడవాసన ఉండదా అన్నయ్య? మన ఇంటి ముందు కల్లాపు పడదా అన్నయ్య? ఆ కల్లాపులో ముగ్గేయటం, ఆ ముగ్గులో గొబ్బెమ్మ, మన మూలనున్న ఆ ప్రమిద వెలగదా అన్నయ్య? మన ఇంట్లోకి ఒక తోడు కావాలన్నయ్య. ఇప్పుడు నేనేం చేయాలి తమ్ముడు? ఆ మూలనున్న ప్రమిద వెలగాలన్నయ్య. మీరు బాధపడకండ్రా, మన ఇంటికి ఆడవాసన తీసుకొస్తా. నిజంగా తీసుకొస్తా. అనే తీసుకొస్తాడంట్రా. ఎలాగైనా సరే ఇంటికి ఆడతోడుని తీసుకొస్తా. నేను పెళ్లి చేసుకుంటా. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడవాసన లేదన్నారు కాదు? అవును. ఇప్పుడు ఇంట్లో ఆడవాసన రాబోతుంది. ఇంటి ముందు కల్లాపు చల్లబడుతుంది. ఆ మూలకున్న ప్రమిద వెలుగబడుతుంది. పెళ్లి చేసుకున్నాను. వదిలేస్తుందా? జానకి ఓహో మేఘమాల నీలాల మేఘమాల. మీ దుంపలు ఫస్ట్ టైం వచ్చింది కదా, భయపడుతుంది. మీ చేష్టలు. వదిన కాలు కందిపోకుండా ఉండాలని మేమే అలా చేసామన్నయ్య. వదిన గారు నేను మీకు పెద్ద మరిది గారిని అవుతాను. వదినమ్మా నేను రెండో మరిదిని. అన్నయ్య వదిన ఎలా ఉన్నారా జంట? ఇద్దరు చూడటానికి చిలకా గోరింకలాగా ఉన్నారు. ఇద్దరు చూడటానికి ఖుష్బూ సుందర్ గారిలా ఉన్నారు. చూసావా జానకి, నా తమ్ముళ్ళు ఎంత పిచ్చోళ్ళో. అవునండి. అన్నం పెట్టి పెంచలే వాళ్ళను, ప్రేమ పెట్టి పెంచా వాళ్ళను. వదినలా కాకుండా తల్లిలా చూడాలి. అయ్యో మీరు నాకు ఆ విషయం చెప్పాలా అండి? నా కడుపులో పెట్టుకొని కన్న తల్లిలా చూసుకుంటానండి. అలాగే అన్నయ్యకి వివాహం అయింది కదా. అవును. నాకు తెలిసి ఈ రోజు మొదటి రాత్రి అన్నయ్యకి. అవును. మనం ఉంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు అనుకుంటా. ఈ రోజు నుంచి 3 దినముల వరకు మనం ఇంటిలో కాకుండా ఇంటి బయట పడుకుందాం రా. అన్నయ్య అసలే చలికాలము, అవసరమా చెప్పన్నయ్య? ఈ చలికాలం గడ్డగట్టడానికి ఇంకా నీ దగ్గర ఏముంది తమ్ముడు? పర్లేదు మనం వెళ్ళిపోదాం పదండి. తెలిస్తే మళ్ళీ బాధపడతాడు. ఈ రోజు నా మొదటి రాత్రి. వయసుకొచ్చిన తమ్ముళ్ళ ముందు నేను శోభనం చేసుకోగలుగుతానా? అలా నీ హాల్లో పడుకుంటే నా తమ్ముళ్ళు ఫీల్ అవ్వరు. అందుకని నేను బయట పడుకుంటా. ఈ రోజు నా మొదటి రాత్రి. మా ఆయన కంగారులో జరగరాంది ఏదో ఒకటి చేసేస్తాడు. కానీ వయసుకు వచ్చిన నా మరుదుల ముందు ఇవన్నీ కరెక్ట్ కాదు. నేను బయటకు వెళ్ళి పడుకుంటాను. మా ఆయన వస్తే ఉదయాన్నే ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పుకుంటాను. జానకి ఏమండి? నువ్వేంటి ఇక్కడ జానకి? అంటే వయసుకు వచ్చిన మన మరుదుల ముందు ఇవన్నీ కరెక్ట్ కాదు కదండి. అందుకే బయటకు వచ్చి పడుకున్నా. మీరేంటండి ఇక్కడ? ఎదిగిన తమ్ముళ్ళ ముందు శోభనం కరెక్ట్ కాదని ఇక్కడ పడుకున్నారు జానకి. సరిపోయారు ఇద్దరును. అన్నయ్య మీరేంటో ఇక్కడ? లోపల వదిన మీరు అచ్చట ముచ్చట ఆడుకుంటారు, మీకు ఇబ్బంది కలగకూడదని మేము బయట పడుకున్నాం. మరి మీరేంటి? ఎదిగిన తమ్ముళ్ళ ముందు శోభనం చేసుకోవడం నాకు సిగ్గు అనిపించి ఇక్కడ పడుకున్నారు. చూసావా అన్నీ మన కోసం ఎంత చేశాడు? కాదురా లంకంత కొంప అక్కడ పెట్టుకుని అందరం ఇలా బయటకు వచ్చి చల్లో పడుకున్నామేంట్రా? కుటుంబం మన కుటుంబం ఇలాగే ఉండాలి.
ఏమిటిది అన్నయ్య రూమ్ లో దొరికింది అన్నయ్యలు తమ్ముడు తమ్ముడు చూడండి మన పెద్ద అన్నయ్య రూమ్ లో దొరికింది ఏంటిది ప్రేమలేఖ అనుకుంటా దేనికన్నయ్యా గోడలకి చెవులు ఉంటాయంటారు కదా ఈ ప్రేమలేఖ విషయం ఆరు చెవిన ఈ చెవిన పడి వదిలి చెవిన పడింది అనుకో ఆల్రెడీ పడిపోయింది. ఏంటది మరిది గారు? అది ఏమి అది కాదు మీ చేతిలో ఏంటది? వదినమ్మ ఇది అన్నయ్య ప్రేమలేఖ. నా చేతికి వదినమ్మ నా చేతికి ఇవ్వకపోతే నా మీద ఒట్టే. వదినమ్మ చేతికి ఎవరు పెట్టారు? అది అస్సలు తెలియదు నీకు, అస్సలు తెలియదు నీకు. వదినమ్మ ప్లీజ్. అయ్యో నేను బ్రతకను. ఎవరైనా ఉంటే మా వదిని కాపాడండి. అన్నయ్య వదినమ్మ ఊరేసుకుంటుందని. అయ్యో ఊరేసుకుంటుందా? అయ్యో ఎవరన్నా కాపాడండి. అన్నయ్య మనమే ఆరుగురు ఉన్నాం కదా, మనం కాపాడొచ్చు కదా, ఎవరిని అడుగుతున్నావేంటి? అందరూ ఒకలా తయారయ్యారు. వదిన నిద్రపోతుంది. వదిన చనిపోయిందిరా. మరి నిద్రపోతుంది అంటున్నాడు. ఏం చెప్పారా దానికి? ఈ లెటర్ ఏంటి? అంటే మీ రూమ్ లో ఒక ప్రేమలేఖ దొరికిందన్నయ్య. అది వదినకి తెలిసి లోపలికి వెళ్ళి ఉరేసేసుకుందన్నయ్య. ఈ లెటర్ చదివింది ఎవరు? నేనే. ఏం చదివావురా? మొత్తం అంతా చదివాను. మొత్తం చదివావా? చదివా. కింద చదివావా? చదవలేదన్నయ్య. ఇట్లు జానకి అని ఉంది కదరా. ఎదిగిన తమ్ముళ్ళు ఉండగా దాంతో అచ్చడా ముచ్చట కుదరట్లేదని నేనే లెటర్ రాశానురా. వదినకే లెటర్ రాశావా? అంటే ఈ దుర్మార్గుడిని నేనే. వదిన చావడానికి కారణం నేనే. అది కాదన్నయ్య, నేను బతకూడదు. నేను బతకూడదు. నేను చచ్చిపోతా. నేను ఎవర్రా పొడి చేసింది? నీకు అస్సలు తెలియదు కదా. నాకు అస్సలు తెలియదు. అన్నయ్య మనకి దూరం అయ్యారా? అన్నయ్య మనకి దూరం అవ్వలేదురా, వదినకి దగ్గర అయ్యాడు. మన చిన్న చిన్న పొరపాట్ల వల్ల వదినమ్మ అన్నయ్యని పోగొట్టేసుకున్నాము. అవునరా. ఇప్పుడు మనకి దిక్కెవరు? అన్న తర్వాత అన్న నువ్వే కదా. ఇంకా నువ్వే మాకందరికి దిక్కు. నువ్వే ఎవరినో ఒకళ్ళు పెళ్లి చేసుకుంటే మేమందరం కలిసిమెలిసి ఉండొచ్చు. అంటే ఆ అన్నయ్యకి పడిన శిక్ష మళ్ళీ నాకేద్దామని చూస్తున్నారా? నీకు ఒక అసలు విషయం తెలుసా? ఏంటన్నయ్య? అసలు నేను మీ అన్ననే కాదురా. సో జడ్జెస్ శివాజీ గారు ఎలా అనిపించింది ఈ రెట్రో స్కిట్? నూకరాజు రెట్రో స్క్రిప్ట్ బానే ఉంది. తన్మయ్య కూడా బాగా చేసింది. అందరు బాగా చేశారు. వెరీ నైస్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అందరూ మీ పర్ఫార్మెన్స్ బాగుంది. నిజంగానే ఆ రెట్రో అయితే ఆ మూమెంట్, బాడీ మూమెంట్ అన్ని చాలా బాగుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. సో జడ్జెస్ ఈ రెట్రో స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. శివాజీ గారు నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 20 out of 20. వెల్ డన్ టీమ్ లీడర్స్. నిజంగా చాలా రోజుల తర్వాత అందరికి ఒకేసారి 2020 రావడం అనేది అద్భుతమైన విషయం. అండ్ అలాగే ఆ 1 పాయింట్ అంటే నా దగ్గర ఉన్న 1 పాయింట్ గురించి ఈసారి పోటీ జరుగుతుందా అని అనిపిస్తుంది. జరగదండి, సారీ, మీకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే మేము కుమ్మినట్టు వాళ్ళ కుమ్మలో జ్వరాలు వచ్చి వాళ్ళకి ఆల్రెడీ చూడండి అక్కడ. మేము కూడా ఖచ్చితంగా 60 తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఈసారి మీ టార్గెట్ వచ్చి ఫుల్ స్కోర్ 60 out of 60. ఆల్రైట్, సో ఈ వారం ఎపిసోడ్ ర్యాప్ చేసే ముందు లెట్స్ హియర్ ద స్కోర్స్ అవుట్. నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ 20 out of 20. ఆర్డర్ రామ్ ప్రసాద్ and team 20 out of 20. And ta-da! Rocket Raghava and team 20 out of 20. Total score of 60. మరి అయితే రేపు ఏం జరుగుతుందో let's find out. Until then, take care. Bye bye. Have a happy weekend.